జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెద్ద ఆగో, నువ్వు ఆగో. మీ అమ్మాయి గారు ఏం చేసిందో తెలుసా? పెద్దయ్య, అమ్మాయి గారు ఏం తప్పు చేశారు? ఏం చేసిందా? నా ఇంటి పరువు తీసింది. నేను ఒకరికిచ్చిన మాట తప్పేలా చేసింది. ఈ ఇంటి నుంచి ఈ అయిష్టాన్ని బయటికి పంపించాలని చూస్తే మళ్ళీ అరిష్టంలా ఇక్కడే తెష్టవేయాలని చూస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తే ఆ పెళ్లి కొడుకుతో నాకు ఈ పెళ్లి ఇష్టమని చెప్పేసింది తెలుసా? పెద్దయ్య, అది నువ్వేం మాట్లాడుకో, వెనకేసుకురాకు. చూడరా, ఈ వీడియో చూడు. ఏం మాట్లాడిందో నీకే తెలుస్తుంది. నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పరా, తను ఎందుకు ఈ పని చేసింది? నేను సంబంధం చూశానని తెలుసు, ఆవిడ నా స్నేహితురాలని తెలుసు, ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నది తెలుసు, త్వరలో పెళ్లి కూడా చేస్తున్నామని కూడా తెలుసు. అన్నీ తెలిసి అతనితో బయటికి వెళ్ళి ఈ దరిద్రమైన పని ఎందుకు చేసింది? నాన్న, అది కాదు నాన్న. నేను అసలు మీ మీద. ఆపో, మీ అమ్మలా నటించడం ఆపో. నన్ను నాన్న అని పిలిచే అర్హత ఏనాడో దూరం చేసుకున్నా. నేను లోకానికే తండ్రిని, నాకు అసలు కూతురే లేదు. ఈ లోకం కోసమే నిన్ను పెంచాను. ఇప్పుడు ఆ లోకం కోసమే నీకు పెళ్లి చేసి నేను వదిలించుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపోతుందా నేను ఎదురు చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? ఎంత ధైర్యం! నా కళ్ళు కప్పి పెళ్లి తప్పించుకొని శాశ్వతంగా నా గుండెల మీద గుదిబంటలా తయారవడం చూస్తుంటే తను అసలు ఏమనుకుంటుంది? ఎందుకింత పని చేసింది? పెద్దయ్య, అది ఏం చెప్తారో నువ్వు? ఏం చెప్తావు? కంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం చూడలేను అంటావా? చంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ మనసు బాధపడితే భరించలేనని అంటావా? నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే నీ కోసం కూడా నేను కరిగిపోదలుచుకోలేదు. నాకేం చెప్పతావు? ఏదో నాకు సీరియస్గా ఉందని హాస్పిటల్లో చేర్పిస్తే ఇన్నేళ్ల నా ద్వేషాన్నంతా మర్చిపోయి ఏ తప్పు చేసినా క్షమిస్తాననుకుంటుందా? ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఈ పెళ్లి కొడుకు తప్పిపోతే ఇంకో పెళ్లి కొడుకు, అనుకున్న ముహూర్తానికే నీకు పెళ్లి చేసే నా చేతులు దులిపేసుకుంటాను. ఇందులో మార్పు ఉండదు. దట్స్ ఆల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.